పేరిట అందరికి ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమ ఆధారం ఏదీ లేదని యెహోవాతో మనవి చేయను అనుకుంటున్నాడు దావీదు. నీకంటే క్షేమమైనది నాకు ఏదీ లేదు ప్రభు, నీవే నాకు ముఖ్యుడు అంటున్నాడు. దేవుని కోసం నా ధనము ఇస్తున్నాను. దేవా, నా ధనము కానీ నా ఐశ్వర్యం కానీ నీకు అక్కర్లేదు, కానీ సమస్తము నువ్వే ఇచ్చావు, నీకు అక్కర్లేదు. కానీ దశమ భాగం ఇమ్మన్నావు కాబట్టి దేవుని భాగం దేవునికి ఇస్తున్నా. దేవుని బిడ్డలకు పరిశుద్ధులకు ఎంతో విలువైనవి, ఎన్నో అవసరాలకు ఉపయోగపడతాయి కాబట్టి నా ధనాన్ని వెతుకుతున్నాను అని చెప్పి ఇచ్చాడు అనమాట. ఇచ్చినప్పుడు దేవుడు ఎంతగానో నూరంతలుగా ఆశీర్వదించాడు దావీదుని. దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆశీర్వదించబడ్డాడు నూరంతలు. కాబట్టి మనం కూడా దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. 10వ వంతు ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశవాకులు ఇప్పుతా అంటున్నాడు, పట్టజాలను విస్తారంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన మాటకు మనం లోబడినప్పుడు ఎన్నో మేళ్ళు అద్భుత కార్యాలు చూస్తాం. దేవుని కృప అందరికీ తోడుగా ఉంటుంది. ఆమేన్.